జిల్లాలో అయినా సరే అభివృద్ధి లేకోకుండా చేశారా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా నేను. ఆఖరికి మీరు ఎగ్గొట్టి మీ చేతకాక నిధులు తీసుకురాలేని ప్రాజెక్టులు కూడా జల్ జీవన్ కానివ్వండి, అమృత్ కానివ్వండి, ఇంకా అనేక పథకాల ద్వారా వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాటిని కూడా రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారే వాటి ఫలాల్ని. ఈరోజు విశాఖపట్నం తీసుకోండి, మీరేదో ప్రజల్ని మోసం చేశారు. విశాఖపట్నం ప్రజల్ని, ఉత్తరాంధ్ర ప్రజల్ని ఏదో రాజధాని తీసుకొస్తారని చెప్పేసి కనీసం ఒక 100-200 కోట్ల రూపాయలన ఎందుకు ఖర్చు పెట్టలేకపోయారనేది సమాధానం చెప్పి మిగతాది మాట్లాడమని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా నేను. ఈరోజు కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆ నగరానికి తీసుకొచ్చాం, ఆ పక్క జిల్లాలకు తీసుకొచ్చి రేపటి రోజున ప్రపంచంలో అభివృద్ధి చెందిన నగరాలతో పోటీ పడే స్థాయికి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. పోర్ట్ను కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, డేటా సెంటర్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి. అంతేకాదు జోన్లుగా చేసి 4 జోన్లుగా చేసి ఆంధ్రప్రదేశ్ని కారిడార్స్ తీసుకొచ్చాం కర్నూలు జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో. సో మన ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా పోర్టులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం, బీపీసీఎల్ రిఫైనరీ వస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా ఎందుకు మర్చిపోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈయన చెప్పే అబద్ధాలని ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, నాయకులకి నేను మనవి చేస్తా ఉన్నా నేను. మీరు కూడా తర్కించుకోండి. మీకు ముందు మనందరికీ తెలుగు వారికి ముందు మన రాష్ట్రం, మన రాష్ట్ర అభివృద్ధి, మన రాజధాని, తర్వాత రాజకీయాలు చేద్దాం. కానీ మన నాయకులు ఏదైనా తప్పు చేస్తూ ఉంటే తప్పకుండా ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో మనకు ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఏదైతే అబద్ధాలు చెప్తున్నారో అది వాస్తవం కాదు. ఇది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. అమరావతిలో ఏదైతే పెట్టుబడి పెడుతున్నామో లేదా అప్పులు తీసుకొచ్చి ఏదైతే అభివృద్ధి చేస్తున్నామో ఆ అప్పులను తీర్చుకోగలిగిన సత్తా, అప్పులు తీర్చడమే కాకుండా ఇంకా మిగులు ఆదాయాన్ని ఇతర ప్రాంతాల అభివృద్ధికి సృష్టించగలిగిన రాజధాని అమరావతి కాబోతుందని చెప్పేసి మీ అందరికీ శవనీయంగా మనవి చేస్తాను. దయచేసి ఇదంతా అర్థం చేసుకోవాలి, ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. రాజధాని ఎందుకంటాడేంటండి? అసలు ఈయన ఏమిటి, అసలు ఏం ఆలోచిస్తాడు, అసలు ఈయనకి ఏమైనా అవగాహన ఉందా ప్రజా జీవితం పట్ల అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. రాజధాని ఎందుకంటారు? రాజధాని అనేది ప్రతి ఒక్కరికి కూడా గౌరవప్రదమైన ప్రాంతం. మన ఒక పెద్ద సంస్థ ఉంటే ఆ సంస్థకు ఒక హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. అదేవిధంగా మనందరం కూడా ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా, ఎక్కడెక్కడ ఉన్నా కూడా మన ఊరు, సొంత ఊరు అనేది ఒకటి ఉంటుంది. అట్లాగే రాష్ట్రానికి రాజధాని అనేది తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను నేను. మరి రాష్ట్రంలో పెట్టుబడులు రావాలన్నా ఎవరైనా వస్తారు, ఇతర దేశాల నుంచి పెట్టుబడి పెట్టాలని వస్తారు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఏదో ఒక పెద్ద చెట్టు చూసి ఆ చెట్టు కిందకి రమ్మనే వాళ్ళేమో ఆ పెట్టుబడిదారులు, నాకు తెలియదు. కానీ వాళ్ళంతా ఆశించేది ఏంటంటే అన్ని వసతులు కలిగిన, అన్ని కనెక్టివిటీస్ కలిగిన ఒక రాజధానిని పెట్టుబడిదారులందరూ కూడా ఆశిస్తారు. వాళ్ళు సౌకర్యవంతంగా రావటానికి, వారు సౌకర్యవంతంగా ప్రభుత్వంతో చర్చలు జరపడానికి, వారు ఆర్థిక అవసరాలు తీర్చే ఆర్థిక సంస్థలు ఉన్న ప్రాంతం, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి కనెక్టివిటీ, ఇవన్నీ కూడా చూస్తారు. దాన్నే రాజధాని అంటారని చెప్పేసి అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అంతేకాకుండా నిన్న ఏదో నన్ను ఉటంకిస్తూ చట్టం చేయాల్సిన అవసరం లేదు అన్నారు పార్థసారథి మంత్రి గారు అని చెప్పారు. నేను ఆ రోజు చెప్పింది ఏమిటంటే, విలేకరులు నన్ను అడిగినప్పుడు అసెంబ్లీలో మీకు బలం ఉంది కదా అని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేస్తారా చాలా అని చెప్పేసి అడిగారు. ఎస్, రిజల్యూషన్ అసెంబ్లీలో చేసే హక్కు ఉంది. అసెంబ్లీలో ఇదేంటి, మనం ఏం చట్టం చేస్తలే, బిల్లులు. కానీ ఒకవేళ బిల్లు ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వానికి పంపించాలంటే అది అసెంబ్లీలోనూ అదేవిధంగా కౌన్సిల్లో కూడా ఆమోదం పొందాల్సిన అవసరం ఉంటుంది. కానీ కేవలం రిజల్యూషన్ పంపించేటప్పుడు మనం అనేక రిజల్యూషన్స్ పంపిస్తూ ఉంటాం. ఏదైనా వరదలు వచ్చినప్పుడు రిజల్యూషన్ పంపిస్తాం, లేకపోతే ఇంకేదైనా అర్జెంట్ అవసరాలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రిజల్యూషన్స్ పంపిస్తాం. రిజల్యూషన్ని కంపల్సరీగా కౌన్సిల్లో చేయాలని అవసరం లేదు. ఈ చట్టం తీసుకొచ్చేది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఈ రాష్ట్రం అంతా కూడా ఐకమత్యంగా ఏకాభిప్రాయంతో ఉన్నామో ఈ రిజల్యూషన్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, నా పేపర్ ఉంది, నా ప్రెస్ ఉంది, నేను ఎన్ని గంటలు మాట్లాడితే అన్ని గంటలు టెలికాస్ట్ చేస్తారు,
ఎన్ని గంటలు మాట్లాడితే అన్ని గంటలు నా పేపర్లో ప్రచురిస్తారు, ఏదైనా నేను ప్రజల్ని మోసం చేయగలను అనుకుంటే అది తప్పని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను